శాంతి. మధురమైన తండ్రి చెప్తారు, బాబా మీ పిల్లలకు జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని ఇచ్చారు. ఆ 3వ నేత్రం ద్వారా మీరు శాంతిధామము, సుఖధామము చూసే అభ్యాసం చెయ్యాలి. ఈ స్థూల నేత్రాల ద్వారా ఏదైతే కనిపిస్తుందో దానిని మర్చిపోయి శాంతిధామము మరియు సుఖధామాన్ని చూడాలి. రండి, ఈ ఈశ్వరీయ ధామంలో కూర్చొని సుఖధామము మరియు శాంతిధామాన్ని చూసే అభ్యాసం చేద్దాం. నేనాత్మ, ఒక పాయింట్ ఆఫ్ లైట్. నా సత్య స్వరూపం పైన నా మనసును ఏకాగ్రం చేస్తున్నాను. మస్తకం మధ్యలో మెరుస్తున్న నేను చైతన్య సితారను. నేను త్రినేత్రీయ ఆత్మను. నాకు త్రినేత్రి, త్రికాలదర్శి అయిన బాబా నుండి జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. కావున ఇప్పుడు ఈ స్థూల నేత్రంతో ఏదైతే కనిపిస్తుందో అదంతా మర్చిపోవాలి. ఈ పాత ప్రపంచం, పాత వస్తువులు, పాత శరీరం అన్నింటినీ మర్చిపోతున్నాను. నా జ్ఞానం యొక్క 3వ నేత్రంతో శాంతిధామాన్ని చూస్తున్నాను. నేనాత్మ ఇక్కడ సాకార ప్రపంచంలో కూర్చొని ఉన్నాను. నా జ్ఞాన 3వ నేత్రంతో శాంతిధామాన్ని చూస్తున్నాను. సూర్య, చంద్ర, నక్షత్రాల కంటే పైన, సూక్ష్మవతనం కంటే పైన ఏదైతే శాంతి యొక్క ప్రపంచముందో
నేను దానిని చూస్తున్నాను. ఇది శాంతిధామము, నిర్వాణధామము, పరంధామము. ఇక్కడ నలువైపులా అనంతమైన బంగారు ఎరుపు కలిసిన ప్రకాశం కనిపిస్తున్నది. ఇక్కడ ఎంత శాంతిగా ఉంది. నలువైపులా అపారమైన శాంతి. ఇది శాంతిధామము. ఎక్కడ చూసినా అక్కడ శాంతి సాగరము వ్యాపించి ఉంది. శాంతి సాగరుడైన శివబాబా యొక్క శాంతి అలలు పూర్తి శాంతిధామమంతా వ్యాపించి ఉంది. నేనాత్మ ఆ శాంతి అలల మధ్యలో ఉన్నాను. నేనాత్మ శాంతిధామంలో శాంతి సాగరుడైన శివబాబాకు అతి సమీపంగా ఉన్నాను. నా చుట్టూ కూడా అనేక ఆత్మలు తమ బిందు రూపంలో శాంతిగా కూర్చొని ఉన్నాయి. నేను ఈ సర్వాత్మల మధ్యలో పరమాత్మ
శివబాబాకు అత్యంత సమీపంగా ఉన్నాను. శాంతి సాగరుడైన శివబాబా రూపంలో బిందువు, కానీ శాంతి యొక్క సింధువు, సాగరులు. బాబా రూపంలో బిందువు, కానీ గుణాలలో, శక్తులలో ఎంత విశాలమైన వారు. ఆ విశాల సాగరంలో, శాంతి సాగరంలో నేనాత్మ ఇమిడిపోయి ఉన్నాను. పరమశాంతిమయ ప్రపంచంలో, శాంతి ధామంలో నేనాత్మను. పరమాత్మ శాంతి యొక్క పరమసాగరుడు శివబాబా జతలో పరమశాంతిని అనుభవం చేస్తున్నాను. ఎలాంటి సంకల్పాల అలజడి లేదు. మనస్సు ఎంతో శాంతిగా ఉంది. ఏ సంకల్పము లేదు. కొద్ది క్షణాలు శాంతి ధామంలో శాంతి సాగరుడైన శివబాబా జతలో ఈ పరమ శాంతిమయ స్థితిలో స్థితమై ఉన్నాను.
నా అనుభూతి నేత్రం ద్వారా శాంతిధామాన్ని అలాగే చూస్తుండిపోయాను. ఇప్పుడు అనుభవం చేస్తున్నాను. శాంతి సాగరులు, సుఖ సాగరులు శివబాబా నన్ను సుఖధామానికి పంపిస్తున్నారు. బాబా సుఖధామము స్వర్గం యొక్క రచయిత. బాబా నన్ను ఆ కొత్త ప్రపంచానికి, సుఖధామానికి పంపుతూ ఉన్నారు. కాబట్టి నా జ్ఞానము యొక్క మూడవ నేత్రం ద్వారా సుఖధామాన్ని చూస్తున్నాను. ఇది దైవీ ప్రపంచం. ఇది దేవలోకం. ఇది స్వర్గలోకము. ఈ సుఖధామంలో సుఖము యొక్క భండారముంది. నలువైపులా ప్రకృతి సౌందర్యముంది. సహజ సౌందర్యముంది. ఇక్కడ తీయని రుచి కలిగిన నదుల ఒడ్డున పెద్ద పెద్ద మహళ్ళు ఉన్నాయి. నేనిక్కడ స్వర్గం యొక్క రాజకుమారుణ్ణి, రాజకుమారిని.
బంగారు మహళ్లకు మాలికుణ్ణి. నేను స్వర్గం యొక్క రాజకుమారిని, రాజకుమారుణ్ణి. నా శరీరం కూడా సంపూర్ణ నిరోగి కాంచనకాయ శరీరం. ధరించేందుకు జరీ వస్త్రాలు, రత్న జడిత ఆభరణాలు, ఆభరణాలు కూడా చాలా తేలికగా, చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. తలపై రత్న జడిత బంగారు కిరీటం, నేను నా రాజధానిలో చాలా సంతోషంగా, చాలా సుఖంగా ఉన్నాను. ఇక్కడ చదువు కూడా ఎంత సహజంగా ఉంది. కేవలం చిత్రకళ, గానకళ మరియు నృత్యకళ మాత్రమే ఉన్నాయి. పాఠశాలకు వెళ్ళేందుకు కూడా పుష్పక విమానాలు, ఇక్కడ చదువు కూడా ఆటలే. ఇక్కడ చరిత్ర యొక్క హిస్టరీ సబ్జెక్టు కూడా ఒక ఆట. ఇది స్వర్గలోకం.
ఇక్కడ ప్రతిరోజు ఉత్సవమే, ప్రతిరోజు దీపావళే. పిక్నిక్కి వెళ్ళేందుకు కూడా అందరికీ తమ తమ పుష్పక విమానాలున్నాయి. బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఎగిరిపోతూ ఉన్నాను. ఎలాంటి స్పీడ్ లిమిట్ లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ దిగిపోగలను. ఇక్కడ యమునా నదీ తీరంలో దేవతలు రాస్ ఆడుతున్నారు, ఖుషీని జరుపుకుంటున్నారు. ఇక్కడ రోజు పిక్నిక్కే, ప్రతిరోజు సంతోషాలతో నిండిపోయి ఉంది. ఇక్కడ తినేందుకు 36 రకాల భోజనముంది. పుష్పాలు మరియు ఫలాలతో వండిన వంటలున్నాయి. తినేందుకు శ్రమ లేదు. పండు చేతిలోకి తీసుకున్నామా, కొద్దిగా ప్రెస్ చేశామా, రసాన్ని తాగేస్తాము. ఇక్కడ పంచతత్వాలు కూడా సుఖదాయిగా ఉన్నాయి, నియమానుసారంగా నడుస్తాయి.
గాలి వీచినంతనే చెట్ల ఆకులు మధురమైన సంగీతాన్ని మ్రోగిస్తాయి. పర్వతాల నుండి ప్రవహించే నీరు నిర్మలమైన జలము. సుగంధమయమైన మూలికల మీదుగా ప్రవహించిన కారణంగా సుగంధంతో నిండి ఉంది. ఆ నీటికి పాలకున్నంత శక్తి ఉంది. ఇక్కడ సూర్యుడు కూడా నాకు గొప్ప సేవను చేస్తున్నాడు. సౌరశక్తితో ఇక్కడ భోజనం తయారవుతుంది. అన్ని తత్వాలు నాకు చాలా సుఖమిచ్చే నా సేవాధారీలు. నేను నా రాజధానిలో నా రాయల్ ఫ్యామిలీతో చాలా సుఖంగా, చాలా చాలా అపారమైన సంతోషంగా ఉన్నాను. నా ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు. కొన్ని నిమిషాల వరకు ఈ సుఖధామాన్ని చూస్తూ, అనుభవం చేస్తూ గడపండి.
శాంతి.